హలో హలో ఎవ్రీవన్. ఈరోజు మేమండి యాష్బర్న్లో యాష్బర్న్లోని హైపర్ కిడ్జ్ ఇండోర్ ప్లే గ్రౌండ్కి వచ్చామండి. అది చూపిస్తాను, చూడండి. వింటర్ కదా, పిల్లలందరూ ఇంట్లో ఎంతసేపు అని ఆడతారు. అందుకని చక్కగా వింటర్ టైంలో ఇలాంటి ఇండోర్ ప్లే గ్రౌండ్స్ చూసుకుని పిల్లల్ని అక్కడికి తీసుకొస్తున్నారండి. అక్కడ హ్యాపీగా అంటే టికెట్ తీసుకోవాలి. ఇన్ అవర్స్ టైం అని ఉంటుంది అనమాట, టైం లిమిట్. ఆ టైంలో వాళ్ళని అక్కడ ఆడించి ఇంటికి తీసుకొస్తారనమాట. అయితే చిన్నపిల్లలు ఆడుకోవడానికి వీలుగా అన్ని రకాలు ఉన్నాయండి అక్కడ. చూపిస్తాను, చూడండి. చక్కగా పిల్లల్ని అలా వదిలేసి పెద్దవాళ్ళు కాసేపు కబుర్లు కూడా చెప్పుకుంటున్నారు. కొంచెం పెద్ద పిల్లలు అయితే, మరీ చిన్నపిల్లలు అనుకోండి, ఇంకా వాళ్ళతోనే పేరెంట్స్ ఉండి ఆడిస్తున్నారనమాట. అయితే మా మనవని కూడా ఇక్కడ తీసుకొచ్చాము. కాసేపు ఆడుకున్నాడు, బాగానే ఆడుకున్నాడు. ముందు అవన్నీ చూసి ఎగ్జైట్ అయిపోయాడు. ఏది ఆడుకోవాలో వాడికి అర్థం కాలేదు. కాసేపు అంతా కలిగి తిరిగాడు. ఆ తర్వాత మెల్లగా ఇంకా ఆడుకోవడం మొదలెట్టాడండి. కొంచెం పెద్ద పిల్లలకైతే ఇట్లా ఈ బాల్స్ లాంటి దాని మీదకి ఎక్కి చుట్టూ తిరుగుతున్నారనమాట. చిన్నపిల్లలైతే అలా మనం జారుడు బల్ల అని అంటాం కదా, పార్క్స్లో ఉండేవి, అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి. అవి ఎక్కి ఆడుతున్నారు. చక్కగా అన్ని రకాలు పెట్టారండి, బాగుంది. ఇది వర్జీనియాలోని యాష్బర్న్ సిటీలో అన్నమాట ఈ గ్రౌండ్, ఇండోర్ ప్లే గ్రౌండ్. కొంచెం నడకొస్తే చాలు పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి ఆడిస్తున్నారు. ఇదేమో చూడండి, ఇది ఎలా ఉందో. ఇక్కడ కొంచెం ఇదే కొంచెం కష్టం అనిపించింది. నిటారుగా ఉన్నట్టు అనిపించి కొంచెం అలా పాదాల మీద వాళ్తున్నారు. మిగిలినవన్నీ బాగున్నాయి. కాకుండా అలా ఇదొక గేమ్ అన్నమాట. కలర్ఫుల్గా లైట్స్ వెలుగుతున్నట్టుగా వస్తున్నాయి అవి తీసి పెడుతుంటే. అది మా మనవడి పేరు అర్జున్ కార్తికేయ అండి. అదిగోండి, రౌండ్ రౌండ్ తిరుగుతున్నాడు, చూసారా? ఇది ఒకటి వ్యాన్ నడుపుతున్నట్టుగా అన్నమాట. అక్కడ డిజైన్ చేశారు, 2 సీట్లు పెట్టారండి. అదిగోండి, ఇంకో బాబు వచ్చి మా మనవడు కూర్చున్న సీట్ దగ్గరికి వస్తే ఇంకా తను నిలబడిపోయాడనమాట. తర్వాత మా అమ్మాయి లేచి ఆ బాబు మరి ఆ పాప సీట్ ఇచ్చింది. అది ఇది ఒకటి నడుస్తుంటే అక్కడ లైట్స్ వెలిగినట్టుగా, చూసారా?
ఇక్కడంతా బాల్స్‌లో ఇక్కడ కూడా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు. బాల్స్ అవి లైట్ వెయిట్‌తో ఉన్నాయి. అదిగోండి నడకొస్తే చాలు పిల్లల్ని అక్కడ వదులుతున్నారు ఆటకి. పిల్లలు ఆడుకుంటే పెద్దవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ కాస్త రెస్ట్ తీసుకున్నారండి పేరెంట్స్. బావుంది ప్లేస్ అంతా చక్కగా. పిల్లలు ఆడుకోవడానికి వీలుగా భయం లేదు. బయటకెళ్తారని తలుపులు వేసేసి ఉంటున్నాయి. చక్కగా లోపల లోపల ఆడుకుంటున్నారనమాట. పెద్దవాళ్ళు కూర్చోడానికి కూడా కొంచెం అట్లా సీట్స్ ఉన్నాయి. మరీ చిన్న పిల్లలు భయపడుతుంటే పేరెంట్స్ ఇంకా వాళ్ళ మదర్ గాని, ఫాదర్ గాని చక్కగా ముందు ఒళ్ళో కూర్చోబెట్టుకొని జారుతున్నారు. కింద జారినా కూడా దెబ్బ తగలకుండా అక్కడ కొంచెం సాఫ్ట్‌గా ఉండేట్టుగా అరేంజ్ చేశారండి. ఫ్లోర్ అంతా సాఫ్ట్‌గా ఉంది. ఇవి మాత్రం కాస్త హైట్ ఉన్నాయి. అందుకని 3 ట్రిప్పులుగా ఆగి జారేట్టుగా డిజైన్ చేశారనమాట. ఒకటేసారి జారిపోకుండా పిల్లలు. ఓకే అండి మరి. ఉంటా.